సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వైల్ లూప్స్ అన్నమాట. సో మనం బేసిక్ వైల్ లూప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ ఇన్ఫినిటీ లూప్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తాను నేను. సో ముందుగా మీరు ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ కొద్దిగా అయితే రాసి ఉంటది. సో అదైతే క్లియర్ చేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు నేను బేసిక్ వైల్ లూప్ అయితే చెప్తాను. ఆ తర్వాత మనం ఇక్కడ ఇన్ఫినైట్ లూప్ అని అయితే కూడా రాశాను కదా! సో ఇన్ఫినైట్ లూప్స్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం అనమాట. అండ్ రేపు ఫర్ లూప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే వైల్ లూప్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం వైల్ లూప్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక అసైన్‌మెంట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఫర్ సపోజ్ మనం ఎప్పుడు ఇస్తానంటే ఏ ఈక్వల్ టు 1 అని అయితే ఇద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత మీరు వైల్ నేను ఫర్ సపోజ్ నాకు 1 దగ్గర నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి. సో ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అయితే ఇస్తానన్నమాట కండిషన్. సో మీరు ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో మీరు ఏ కండిషన్ అయినా ఇచ్చుకోవచ్చన్నమాట. సో నేనైతే ఇలా ఇస్తున్నాను. సో అండ్ తర్వాత మీరు ఇక్కడ ఇలా సెమీకోలన్ అయితే పెట్టాలి. ఫుల్ కోలన్ అయితే పెట్టాలి. అండ్ మీకైతే ఎంటర్ కొట్టగానే ఇలా ఒక ట్యాబ్ అయితే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ప్రింట్ ఏ అని అయితే ఇవ్వాలన్నమాట. సో ప్రింట్ ఏ అని ఇచ్చారంటే ఇప్పుడు లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 వచ్చే వరకు ఇదైతే ప్రింట్ చేస్తది. అంటే 1, 2, 3, 4, 5 వరకు ప్రింట్ చేస్తదన్నమాట. ఈక్వల్ టు కూడా పెట్టాం కాబట్టి. అండ్ ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ అప్డేట్ ఇవ్వాలన్నమాట వాల్యూ. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఇది నేను మీకు డ్రై రన్ కూడా చేసైతే చూపెడతాను. ఈ పక్కనే రాస్తానన్నమాట ప్రతిదానికి మీనింగ్ కామెంట్స్‌లో పెట్టి. సో ముందుగా అయితే మనం ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా! నేను చెప్పినట్టు 1, 2, 3, 4, 5 అన్నీ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం అయితే దీన్ని ఎక్స్‌ప్లనేషన్ అయితే చూద్దాం ముందు. సో ఏ ఈక్వల్ టు 1 అని అయితే మీరు ఒకటి అసైన్ చేసుకున్నారన్నమాట. సో వైల్ అంటే ఒక ఫంక్షన్. ఒకవేళ వైల్ అంటే ఒకవేళ ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే దాన్ని ప్రింట్ చెయ్యి. అండ్ ఇది అప్డేట్ అన్నమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం కండిషన్ అయితే ఇస్తాం. సో నేను మీకు ఇక్కడ కామెంట్స్‌లో పెడతాను. ఈజీగా అయితే ఉంటది అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనం కండిషన్ అయితే ఇచ్చామన్నమాట. సో ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ అయితే ఇచ్చాం. ఒకవేళ అది ట్రూ అయితే ఇది ప్రింట్ చేయని అయితే ఇచ్చాం. సో ఇక్కడ ప్రింటింగ్ ఇది మీకు అర్థమవుతుంది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు ఏ లెస్ థాన్ ఈక్వల్ టు 5 ఇప్పుడు ఈ ఏ వాల్యూ ఏంటి 1. సో 1 అనేది ఇక్కడ ఏ వాల్యూ కింద అయితే వస్తదన్నమాట. సో 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా! కరెక్టే కదా! సో అదైతే ఇక్కడ ప్రింట్ అవుద్దన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అయింది 1 ప్రింట్ అయింది. సో 1 ప్రింట్ అయిన తర్వాత మనం ఏమని చెప్పాం ఏ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1. సో 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఎంత 2. సో 2 ఇక్కడికి వస్తదన్నమాట ఈ కండిషన్ దగ్గరికి. సో 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా! సో 2 ప్రింట్ అవుద్ది. సో అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతది 2 కింద అప్డేట్ అవుద్ది. సో అదే ఇక్కడ 2 వస్తది. 2 ఈక్వల్ టు ఏంటి ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 1 అప్పుడు ఎంత 3. సో అలా మనకైతే అప్డేట్ అవుతదన్నమాట వాల్యూస్. సో అలాగా మనం ఎక్కడి వరకు చేస్తాం 5 వరకు చేస్తాం. సో 5 ఇక్కడ 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కదా! 5 ఈక్వల్ టు 5 కాబట్టి 5 వరకు అయితే ప్రింట్ అయిందన్నమాట. సో అలా అయితే మనం ఈ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్ఫినైట్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. సో మనకు అలాగైతే ప్రింట్ అవుతూనే ఉంటదన్నమాట. సో ఇన్ఫినైట్ లూప్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక ఇన్ఫినైట్ లూప్‌ని అయితే క్రియేట్ చేస్తదన్నమాట. సో వైల్ ట్రూ అంటే ట్రూ అని చెప్పేసి మనం ఒక కండిషన్ ఇచ్చాం. సో ఇది కన్ఫర్మ్‌గా అయితే ట్రూ అవుతదన్నమాట. సో ట్రూ అవుతే ఇదైతే ప్రింట్ చేయనైతే మనం అయితే ఇచ్చామన్నమాట. సో ఇది గాని మనం రన్ క్లిక్ చేసామంటే అలా ఇన్ఫినిట్ టైమ్ అలా ప్రింట్ అవుతూనే ఉంటది. సో మీకు బ్రేక్, కంటిన్యూ అవి చెప్పానంటే నాకు ఇంకా గుడ్ ఎగ్జాంపుల్స్ అయితే దొరుకుతాయన్నమాట. సో అది నేను ఎల్లుండి అయితే చెప్తాను దాని గురించి. సో అప్పుడు మీకైతే ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వచ్చన్నమాట ఇన్ఫినైట్ లూప్ యూజ్ చేసి. సో ప్రస్తుతానికైతే ఇలాగైతే ఇచ్చాను. వైల్ ట్రూ అని చెప్పి ఇక్కడ ప్రింట్ అని ఇలా చేయగానే మనకి ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ చూసారు కదా! లాగింగ్ కొద్దీ అయితే వస్తుందో అలా ప్రింట్ అవుతూనే ఉంటదన్నమాట. సో అది ఇన్ఫినైట్ లూప్ అనమాట. సో అలా కంటిన్యూయస్‌గా అయితే ప్రింట్ అవుతూనే ఉంటదన్నమాట. సో అది ఫ్రెండ్స్. సో ఇన్ఫినైట్ లూప్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా అయితే ఉంటది. అండ్ వైల్ లూప్ అంటే మనం ముందు కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ తర్వాత మనమైతే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత అప్డేట్ అయితే చేస్తాం అన్నమాట వాల్యూ. సో వైల్ లూప్ అయితే ఇలాగా. సో రేపు మనం ఫర్ లూప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో చెప్తే నేను మీకు అదైతే క్లియర్ చేస్తాను. సో థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.